నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము పెనాల్టీ అప్రోచ్ మీద ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. సో ఇంతకుముందు వీడియోలో మనము ఎలిమినేషన్ అప్రోచ్ అనేది వాడాము. సో ఈరోజు పెనాల్టీ అప్రోచ్ మీద ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం అనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్సిడర్ ఏ బార్ ఎలిమెంట్ యాజ్ షోన్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక బార్ ఎలిమెంట్ అనేది ఇచ్చారు. సో an axial load P is equal to 200 into 10 cube newtons applied as shown. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి మనకి ఒక బార్ ఎలిమెంట్ ఇచ్చేసారు. సో ఇక్కడ యాక్సియల్ లోడ్ ఒక P అనేది ఒక 200 into 10 cube newtons అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ యూజింగ్ పెనాల్టీ అప్రోచ్ ఫర్ హ్యాండ్లింగ్ బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ అంటే ఏముంటాయి మనకి? సో నార్మల్గా దాని డిస్ప్లేస్మెంట్ అనేది కాన్స్టెంట్ అయ్యి ఉందా లేదా ఫిక్స్ చేసి ఉందా లేదా అక్కడ ఏదైనా మనకి ప్రొవిజన్ ఉందా అనేది ఉంటుంది. సో అది బౌండరీ కండిషన్స్ అనేవి ఉన్నవి. ఇప్పుడు మన బౌండరీ కండిషన్స్ మనం హ్యాండిల్ చేయడం కోసం పెనాల్టీ అప్రోచ్ అనేది మనని వాడమన్నారు. నెక్స్ట్ సో పెనాల్టీ అప్రోచ్ వాడుకున్న తర్వాత ఇవి కనుక్కోవాలి. డిటర్మైన్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్స్. సో నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక్కొక్క నోడ్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో మనం కనుక్కోవాలి. నెక్స్ట్ డిటర్మైన్ ది స్ట్రెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్. సో ప్రతి ఎలిమెంట్కి ఎంత స్ట్రెస్ ఉందని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ డిటర్మైన్ ద రియాక్షన్ ఫోర్సెస్. సో రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ పడుతున్నాయి ఎంతెంత ఉన్నాయి మనం చెప్పగలగాలి. సో మనం ఒకసారి ప్రాబ్లం చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ 1 డైమెన్షనల్ బార్ ఎలిమెంట్ ఇచ్చారు. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఎలిమెంట్ 1, సో ఇది ఎలిమెంట్ 2. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 నోడ్స్ ఉన్నాయి. నోడ్ 1 ఇది నోడ్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది మనకి నోడ్ 2, ఇది వచ్చేసి నోడ్ 3. సో ఓకేనా, ఫోర్స్ వచ్చేసి ఈ డైరెక్షన్లో యాడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క లెంత్ వచ్చేసి 300 మిల్లీమీటర్స్, అండ్ ద సెకండ్ వన్ 400 మిల్లీమీటర్స్ లెంత్. నెక్స్ట్ ఎలిమెంట్ 1 వచ్చేసి మనకి వచ్చిన అల్యూమినియం. సో దాని ఏరియా వచ్చేసి 2400 మిల్లీమీటర్ స్క్వేర్. E1 సో యంగ్స్ మోడ్యులస్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్కి 70×10⁹ న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో మనం దీని కనుక మిల్లీమీటర్స్ కన్వర్ట్ చేస్తే 70 × 10⁻³ న్యూటన్స్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే A2 ఈజ్ ఈక్వల్ టు 600 మిల్లీమీటర్ స్క్వేర్ అనే ఏరియా ఇచ్చారు మనకి. సో సెకండ్ మెటీరియల్ ఏమో స్టీలు. దీని యంగ్స్ మోడ్యులస్ వచ్చేసి 200 × 10³ న్యూటన్స్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. సో వాళ్ళు మనకు మీటర్స్లో ఇచ్చారు, మనం దాన్ని మిల్లీమీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకుని పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం అడిగారు? డిటర్మైన్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అడిగారు. సో ఫస్ట్ మనకి నోడల్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటి? ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ అనేవి కనుక్కోవాలి. ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ అనేవి కనుక్కోవాలి. సో ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్కి మనకు ఆల్రెడీ సో ఫార్ములా తెలుసు అనమాట. సో KE ఈజ్ ఈక్వల్ టు EE × AE బై LE 1 - 1 - 1 1. సో ఇది వచ్చేసి మనకి ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్కి ఫార్ములా. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎలిమెంట్ 1కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? K1 ఈజ్ ఈక్వల్ టు E1 ఎంత? సో E1 వచ్చేసి 70 × 10³ 70 × 10³ ఇంటూ A1 2400 డివైడెడ్ బై సో L1 ఎంత? ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారన్నమాట L1. సో L1 ఎంత ఇచ్చారు మనకి? 300 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో 300. నెక్స్ట్ 1 - 1 - 1 1. ఇక్కడ మనము ఎలిమెంట్ 1కి ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 2 నోడ్స్ ఉన్నాయి. 2 నోడ్స్ ఏంటివి? 1 2. సో ఇక్కడ మనం రాసుకునేటప్పుడు ఇక్కడ గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రాసుకుంటాం కాబట్టి, సో గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా రాసుకుంటామంటే 1 2 1 2. సో ఈ విధంగా మనం రాసుకున్నాము. ఇది మొత్తం సింప్లిఫై చేయండి మీరు క్యాలిక్యులేటర్ ఇచ్చేసి చేస్తే 0.56 × 10⁻6 1 - 1 - 1 1. ఇది 1 గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 2 1 2 అనేది ఇచ్చుకున్నాను. సో నెక్స్ట్ ఫర్ ఎలిమెంట్ 2,
సో ఇప్పుడు మనం ఎలిమెంట్ 2కు చూస్తే సో సేమ్ K2 ఈజ్ ఈక్వల్ టు మనకు అక్కడ యంగ్స్ మోడ్యులస్ ఎంత ఉంది, సో 200 ఇంటూ 10 క్యూబ్ ఉంది. సో 200 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ లెంత్ ఎంత ఉంది, 400 మిల్లీమీటర్స్ ఉంది. సో 400 డివైడెడ్ బై సారీ ఇక్కడ మనం లెంత్ వచ్చేసి కింద వేయాలి 400, ఇక్కడ ఏరియా వేయాలి. సో ఏరియా వచ్చేసి 600 ఇక్కడ మనకి ఇచ్చారు. A2 L2 A2 E2 బై L2 అనమాట. సో నెక్స్ట్ 1 మైనస్ 1 మైనస్ 1 1. ఇక్కడ మనకి గ్లోబల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉండాలి, 2 3 2 3. ఇది ఆల్రెడీ మనం ఎలిమెంట్ కనెక్టివిటీ టేబుల్లో మనం చూసాం కదా మనం. సో ఇప్పుడు మనకి 2 3 ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఎలిమెంట్ 2 కాబట్టి దానికి మనకు 2 నోడ్స్ ఉన్నాయి, 2 3 అనే ఎలిమెంట్స్ నోడ్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇది 2 నోడ్, ఇది 3 నోడ్, అందువల్ల ఇక్కడ ఇలా రాసుకున్నాము. సో ఈ జాగ్రత్త రాసుకుంటే మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి సమస్యలు రావు. సో 200 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 600 చేయండి, డివైడెడ్ బై 400 చేస్తే మనకి 0.3 ఇంటూ 10⁶. 1 మైనస్ 1 మైనస్ 1 1 2 3 2 3. సో మనం ఇప్పుడు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాయాలి. సో మనం ఇప్పుడు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది రాయాలి. సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2. సో K1 ఎంత మనకి ఆల్రెడీ మనం చూసాం కదా, 0.56 ఇంటూ 10⁶. 1 మైనస్ 1 మైనస్ 1 1. ఇది 1 2 1 2 ప్లస్ 0.3 ఇంటూ 10⁶. 1 మైనస్ 1 మైనస్ 1 1. సో 2 3 2 3. నెక్స్ట్ సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీని లోపల పంపించేద్దాము. సో 10⁶ ఇంటూ 0.56 మైనస్ 0.56 మైనస్ 0.56 0.56. సో 1 2 1 2 ప్లస్ 10⁶ ఇంటూ 0.3 మైనస్ 0.3 మైనస్ 0.3 0.3. సో 2 3 2 3. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనము ఇవి రెండు యాడ్ చేద్దాము. సో యాడ్ చేయాలన్నప్పుడు మనం ఆల్రెడీ మనం చెప్పాం కదా. సో మనం చెప్పినప్పుడు ఏం చెప్పామంటే ఎప్పుడు కూడా మనకి 1 1 2 1 అలాగే 1 2 2 2 2 2 ఎలా ఉన్నాయో అక్కడ ఎలిమెంట్స్ కింద రాసుకోవాలి. ఫస్ట్ 1 1 1 1లో ఏముంది మనకి, 1 1లో 0.56 ఉంది, ఇక్కడ 2 రాస్తున్నాను. నెక్స్ట్ 1 2 1 2లో ఏముంది, లేకపోతే ఇలా వెళ్దాం అంటే 1 1లో ఇది ఉంది. సో నెక్స్ట్ 2 1లో ఏముంది, సో 2 1లో ఇక్కడ వరకే ఉందన్నమాట 2 1. సో అంటే 2 1 ఒకటే ఉంది. సో 2 1 వచ్చేసి మనకి మైనస్ 0.56 వరకు ఒకటే ఉందన్నమాట. సో మైనస్ 0.56. నెక్స్ట్ 3 1 అనేది ఏం లేదు కాబట్టి 0. సో నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను. 1 2 3. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 1 2 1 2లో ఒకటే ఉంది, మైనస్ 0.56. నెక్స్ట్ 1 2 ఇంకేం లేదు, 2 2 0.56 ప్లస్ 2 2 ఇక్కడ కూడా ఉంది, 0.3 అనేది ఉంది. నెక్స్ట్ సో 3 2 అనేది మైనస్ 0.3 ఉంది. నెక్స్ట్ 1 2 ఇంక లేదు, 1 3 లేదు, 0. నెక్స్ట్ 2 2 లేదు, 2 3 ఉంది, మైనస్ 0.3. నెక్స్ట్ 3 నెక్స్ట్ 0.3 అనేది ఉంది. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే, మనం దీన్ని కొంచెం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే, సో 10⁶. సో 10⁶ ఇక్కడ మనకి 1 2 3 0.56 మైనస్ 0.56 0 మైనస్ 0.56. నెక్స్ట్ 0.86 ఈ రెండు కలిపితే మైనస్ 0.3. నెక్స్ట్ 0 మైనస్ 0.3
0.3 1 2 3. సో ఇది వచ్చేసి మనకి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కే అనమాట. అలాగే ఇప్పుడు మనం గ్లోబల్ ఫోర్స్ వెక్టర్ చూడాలి, లేదా గ్లోబల్ లోడ్ వెక్టర్ అయినా ఒకటి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎటువంటి బాడీ ఫోర్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే, సో ఏదైతే మనకు పాయింట్ లోడ్ ఇచ్చారో దాన్ని బట్టి రాసేద్దాము. సో సింపుల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు మనం F ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎప్పుడు మనకి వెక్టార్ కదా, 1 2 3 ఉంటుంది. సో ఫస్ట్ నోడ్ దగ్గర ఎటువంటి లోడ్ ఉందా, సో ఫస్ట్ నోడ్ దగ్గర మనకి ఎటువంటిది లోడ్ ఇవ్వలేదు కాబట్టి 0. సెకండ్ నోడ్ దగ్గర 200 × 10³ అనే లోడ్ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ దగ్గర ఏమి ఇవ్వలేదు. సో దీన్ని మనం సింపుల్గా ఎలా రాస్తామంటే 0 200 × 10³ 0 ట్రాన్స్పోజ్ కింద రాస్తాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మన దగ్గర సో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఉంది, గ్లోబల్ లోడ్ వెక్టర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెనాల్టీ అప్రోచ్ వాడుకొని డిస్ప్లేస్మెంట్స్ అనేవి కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవాలంటే మనకి ఇక్కడ పెనాల్టీ అప్రోచ్ వాడేటప్పుడు మనం చిన్న గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ 1 and 3 ఆర్ ఫిక్స్డ్. ఒకసారి మీరు కనుక డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూస్తే అందులో 1 3 అనేవి ఫిక్స్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇంకా చూడండి 1 3 అనేవి ఫిక్స్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పెనాల్టీ అప్రోచ్ వాడాలంటే అంటే when using penalty approach a large number C is added to the first and third diagonal elements of K. ఎందుకని ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 3 అనేవి ఫిక్స్ అయిపోయింది. సో 1 దగ్గర 3 దగ్గరే మనం యాడ్ చేయాలి, అంటే ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, సి అనే నెంబర్ యాడ్ చేయాలి. మరి సి అనే వాల్యూ ఎంత, సో దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకు సి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ KIJ × 10⁴. సో మన దగ్గర ఏదైతే ఉంటుందో ఆ డయాగ్నల్ అందులో ఉన్న వాటిలోనే మ్యాక్సిమం వాల్యూని సి వాల్యూ కింద కన్సిడర్ చేస్తాము, ఇంటూ 10⁴ వేయాలి. ఇప్పుడు మనకి అప్పుడు ఏమొస్తుంది, మన దగ్గర ఆల్రెడీ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది, 0.86 × 10⁶ అనే మనకి ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకోవాలి. 0.86 × 10⁶ అనేది మ్యాక్సిమం వాల్యూ ఉంది. అంతేగా మీరు డైరెక్ట్ 0.86 అనేది వేయకూడదు. సో 0.86 × 10⁶ అనేది వేయాలి. అంటే సిఈజీ కూడా ఎంత వస్తుంది అప్పుడు 0.86 × 10⁶ × 10⁴ అనేది యాడ్ చేయాలి. అర్థమవుతుందండి. సో మీరు అక్కడ యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేస్తే అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. సో మోడిఫైడ్ కే వాల్యూ ఎంత అవుతుందో చూడాలి. సో మోడిఫైడ్ కే అనేది ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం. అంటే కే అంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనమాట. సో చేస్తే కే ఈజ్ ఈక్వల్ 10⁶, చాలా జాగ్రత్త రాసుకోండి ఇక్కడ, 0.56 ప్లస్ 0.86 × 10⁴, ఎందుకంటే ఆల్రెడీ మనం యాడ్ చేసి పెట్టాం కాబట్టి, మైనస్ 0.56 నెక్స్ట్ 0. నెక్స్ట్ ఏముంది, మనం ఇదేం మార్చట్లేదు, మైనస్ 0.56 ఇక్కడ ఏం మార్చట్లేదు ఎందుకంటే దీన్నే మనం కన్సిడర్ చేసాం, మైనస్ 0.30. నెక్స్ట్ ఏముంది 0, ఇది కూడా ఏం మార్చట్లేదు, ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో 0.30 ప్లస్ 0.86 × 10⁴ యాడ్ చేసాము అనమాట. 1 2 3 1 2 3. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం కొంచెం సింప్లిఫై చేసుకుందాము. సో సింప్లిఫై చేస్తే మీరు 10⁶ 8600 ఇది చేస్తే 8600, ఇది కలిపితే 56. నెక్స్ట్
మైనస్ 0.56 ఇదే మారదు 0. ఇది ఎందుకు రాస్తున్నానంటే మీకు ప్రాక్టీస్ అవ్వాలని. ఇది మన ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ ఎప్పుడు మనం ఫర్దర్గా ఇది 5/5 చేసినా 6/6 చేసినా మనకు కన్ఫ్యూజన్ అనేది రాదు. అందువల్ల ప్రతిసారి రాసుకోండి. నెక్స్ట్ మైనస్ 0.56 అది కూడా ఏం మారలేదు. 0.86 అనేది ఏం మారలేదు. మైనస్ 0.30. నెక్స్ట్ ఇక్కడ 0 మైనస్ 0.30. నెక్స్ట్ 8600.30. ఓకేనా. సో 1 2 3 ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి కదండి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మనం డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సో మనకు ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్. ఏంటది? కేక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనేది మనకి ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్ అనమాట. సో కే అంటే ఎంత? సో 10⁶ 8600.56 మైనస్ 0.56 0 మైనస్ 0.56 0.86 నెక్స్ట్ మైనస్ 0.30 0 మైనస్ 0.30 8600.30. సో 1 2 3 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? Q1 Q2 Q3. సో ఇది 1 2 3 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ది 0 200 × 10³ తర్వాత 0. సో ఇక్కడ 1 2 3. ఇప్పుడు మనకి ఎలా వచ్చినాయి? ఇప్పుడు మనం ఈక్వేషన్స్ కింద ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్త చేయండి. నేను వేరే అప్రోచ్ అనేది మనం ఫాలో అయ్యాను. యాక్చువల్లీ మనం ఏం చేయాలి, ఇది 0 చేసేసుకుంటే మనకి Q3 వాల్యూ వస్తుంది అన్నమాట, ఇది దీనికి ఈక్వల్ చేసుకుంటే. అలాగే నెక్స్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే మనం ఇక్కడ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఇంకొంచెం సింప్లిఫై చేయాలని ఇంకొక రకంగా ఫాలో అయ్యాను, అదైనా చేయొచ్చు మీరు. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 2 బౌండరీ కండిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి కదా. ఇది Q1 అనేది ఫిక్స్, ఓ పక్కన Q3 కూడా ఫిక్స్. యాక్చువల్గా మన ఎలిమినేషన్ అప్రోచ్ వాడుకుంటే Q1 Q3 అనేది 0, ఇంకా డైరెక్ట్, ఇంకా దానికి వాల్యూస్ ఏమి ఉండవు. సో ఓన్లీ Q2 కనుక్కుంటాం. కానీ ఇక్కడ పెనాల్టీ అప్రోచ్ అడిగారు కదా, అంటే ఎంతో కొంత డిస్ప్లేస్మెంట్ ఉండి ఉంటుంది. ఆ డిస్ప్లేస్మెంట్ మీరు కనుక్కోమని చెప్పారన్నమాట మనని. అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దానికోసం ఇదంతా చేస్తాం అనమాట, సి వాల్యూ యాడ్ చేసుకొని చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా నీట్గా, సో 10⁶ ఇంటూ ఇది 8600.56 ఇంటూ ఇది ఇంటూ ఇది Q1. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.56 ఇంటూ Q2. నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ Q3 ప్లస్ 0 ఇంటూ Q3 ఈజ్ ఈక్వల్ ఎంత? ఇది 0. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, చెప్తున్నాను. నెక్స్ట్ 10⁶ ఇంటూ ఇది మైనస్ 0.56 ఇది ఇంటూ ఇది Q1. నెక్స్ట్ ఇది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 0.86 ఇంటూ Q2. ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.30 ఇంటూ ఇది Q3 ఈజ్ ఈక్వల్ ఎంత? 200 × 10³ ఇదేం సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి, 10⁶ ఇంటూ 0 ఇంటూ Q1. నెక్స్ట్ ఇది మైనస్ 0.30 ఇంటూ Q2. ఇది ప్లస్ 8600.30 ఇంటూ Q3 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ? 0. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర అందరి దగ్గరగా సో మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసే ఫామ్లో మన దగ్గర క్యాలిక్యులేటర్ అనేది ఉండకపోవచ్చు, డైరెక్ట్ మ్యాట్రిక్స్ని మనం వాల్యూస్ ఇస్తే ఫామ్ చేసేది. అందువల్ల మనం ఏం చేయాలి, సొంతంగా చేయడం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. అందువల్ల ఈ మెథడ్ నేను చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 1ని, సో ఈక్వేషన్ 1 నేను సింప్లిఫై చేస్తున్నాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త చూస్తే 8600 ఇంటూ Q1 అనేది ఉంది. నెక్స్ట్ Q2 ఒక వాల్యూ ఉంది. Q3 అనేది ఆల్రెడీ 0 అయిపోయింది. సో మనం దీన్ని వదిలేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చూడండి, ఇక్కడ 10⁶ ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే ఈ 10⁶ కనుక మనం ఇటు పక్క కిందకి పంపిస్తే ఏమవుతుంది? 0 అయిపోతుంది. అప్పుడు మన ఫైనల్గా మిగిలేది ఏంటంటే 8600.56. సో 8600.56
ఇంటూ Q1 మైనస్ 0.56 ఇంటూ Q2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అర్థమైందండి ఇక్కడ. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఈక్వేషన్లో Q1 Q2 వరకే ఉన్నాయి. థర్డ్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ 16 ఇది ఆల్రెడీ 0 ఇంటూ Q1 అయిపోతుంది కాబట్టి 0 అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది, Q2 Q3 వరకే ఉంటుంది. సో అర్థమవుతుందండి మీకు. సో Q2 Q3 వరకే ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే Q1ని Q2 ఫామ్లో రాస్తాను, అలాగే ఇక్కడ Q3ని కూడా Q2 ఫామ్లో రాస్తాను. సో రాస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే Q1 మరియు Q3 కూడా Q2 ఫామ్లో ఉంటాయి. సో ఫైనల్గా అప్పుడు నేను Q2 వాల్యూ కనుక్కోవచ్చు, దాని నుంచి మిగతా వాల్యూస్ కనుక్కోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు Q1 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం. సో Q1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దీని పక్క పంపిస్తాం కదా. సో 0.56 ఇంటూ Q2 వస్తుంది, డివైడెడ్ బై ఇది ఎంత ఉంటుంది 8600.56. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని ఆ వాల్యూస్ 0.56 బై చేస్తే మీకు ఎంత వస్తుందంటే 6.51 ఇంటూ 10⁻⁻5 టు Q2 వచ్చింది. చాలా జాగ్రత్త రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. సో థర్డ్ ఈక్వేషన్ కూడా సేమ్ నేను ఇందాక చెప్పాను కదా. సో అలా రాస్తే సేమ్ మీకు ఏమవుతుంది, సో ఇక్కడ 0 ఇంటూ Q1 అంటే Q1 0 అయిపోతుంది, ఇది మిగులుతుంది, ఇది మిగులుతుంది, ఈ 10⁻6 ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి 0 అయిపోతుంది. సో మన ఫైనల్గా -0.30 ఇంటూ Q2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, సో -8600.30 ఇంటూ Q3. ఈ మైనస్ పోతాయి. అప్పుడు మనకి ఫైనల్గా Q3 ఈజ్ ఈక్వల్, నేనేం చెప్తున్నా Q2 ఫామ్లో రాసుకోవాలని చెప్తున్నాను కదా. సో Q3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, సేమ్ 0.30 ఇంటూ Q2 డివైడెడ్ బై 8600.30. సో అప్పుడు Q3 అనేది ఏమవుతుంది, సో 3.488 ఇంటూ 10⁻⁻5 ఇంటూ Q2 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈక్వేషన్ 2 చూద్దాము. సో ఈక్వేషన్ 2 ఏముంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు నేను సింపుల్గా ఎలా రాస్తున్నానంటే -0.56 ఇంటూ Q1, ఓకేనా, ప్లస్ 0.86 ఇంటూ Q2 మైనస్ 0.30 ఇంటూ Q3 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 10 క్యూబ్ బై 10⁻6. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది. సో ఇదంతా మనం కొట్టేస్తే 0.2 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం Q1 ప్లేస్లో ఏం పెట్టాలి, ఇప్పుడు మనం 6.51 ఇంటూ పెట్టాలి, అంటే 0.56 ఇంటూ Q1 అంతా 6.51 మైనస్ ఇంటూ 10⁻⁻5 Q2 ప్లస్ 0.86 Q2 నెక్స్ట్ మైనస్ 0.30 Q3. ఓకేనా, Q2 ఈజ్ ఈక్వల్ టు 0.2. సో ఇప్పుడు మీరు దీన్ని సింపుల్గా సాల్వ్ చేస్తే ఎలా వస్తుందంటే -3.6 క్యాలిక్యులేటర్ పెట్టి చేయండి, 10⁻⁻5 Q2 ప్లస్ 0.86 Q2 మైనస్ 1.046 ఇంటూ 10⁻⁻5 Q2 ఈజ్ ఈక్వల్ టు 0.2. సో ఇప్పుడు మీకు ఇంకేముంది, ఇవన్నీ సేమ్ చేయటం వచ్చి అది చేస్తే సో Q2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 0.2325 mm అనేది వచ్చింది. సో మనం చేసినప్పుడు Q2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 0.2325
ఎంఎం అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సో రిమైనింగ్ ఈక్వేషన్స్ మళ్ళీ వాడుకుంటే Q1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అప్పుడు, లేదా Q3 ఈజ్ ఈక్వల్ ఎంత, సో 0.30 ఇంటూ Q2 కదా, సో Q2 ఎంత 0.2325 డివైడెడ్ బై 8600.30 చేస్తే 8.1127 ఇంటూ 10⁻⁻6 మిల్లీమీటర్స్. అలాగే Q1 ఈజ్ ఈక్వల్ ఎంత 0.56 ఇంటూ 0.2325 డివైడెడ్ బై 8600.56 చేస్తే 15.143 ఇంటూ 10⁻⁻6 సో మీకు అప్పుడు సో Q1 Q2 Q3 వచ్చేసినాయి. సో మనం అప్పుడు Q ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, Q1 ఎంత 15.143 ఇంటూ 10⁻⁻6, సో Q2 వచ్చేసి 0.2325, నెక్స్ట్ Q3 వచ్చేసి 8.1127 ఇంటూ 10⁻⁻6 మిల్లీమీటర్స్లో వచ్చినాయి. ఇదంతా ట్రాన్స్పోజ్కి నిలువుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడతో Q అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఎలిమెంట్ స్ట్రెస్సెస్ అనేవి చూద్దాము. సో ఎలిమెంట్ స్ట్రెస్సెస్ అనేవి చూద్దాము. సో ఎలిమెంట్ స్ట్రెస్సెస్ మనకున్న ఈక్వేషన్ ఏంటి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈబిక్యూ. ఈ ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సిగ్మా 1 ఫర్ ఎలిమెంట్ 1 ఏంటి, ఫర్ ఎలిమెంట్ 1 సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు E1BQ. Q1 అనేది ఇది లోకల్ మ్యాట్రిక్స్ అనమాట. సో నెక్స్ట్ Q అనుకోండి. నెక్స్ట్ అనుకుంటే సో ఈ అనేది ఎంత ఇచ్చారు, ఫస్ట్ దానికి మనకి 70 అంటే ఫస్ట్ ఎలిమెంట్కి 70 ఇంటూ 10 క్యూబ్ ఇచ్చారు. సో బి అనేది ఏమో బి మ్యాట్రిక్స్ మనకు తెలుసు కదా, 1B ఈజ్ ఈక్వల్ టు 1/LE -1 1 అనేది ఒక ఈక్వేషన్ ఉంది మన దగ్గర తెలుసు కదా. సో దీని లెంత్ వచ్చేసి సో 300 ఇచ్చారు, -1 1. నెక్స్ట్ Q1 Q2 ఫస్ట్ ఎలిమెంట్ కదా, దానికి Q1 Q2 ఏముంది, Q1 వాల్యూ ఎంత 15.1432 ఇంటూ 10⁻⁻6. నెక్స్ట్ Q2 వాల్యూ వచ్చేసి 0.23257. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇది నేను సాల్వ్ చేసి చూపిస్తాను, నెక్స్ట్ది మీరు సాల్వ్ చేయండి, అంటే సిగ్మా 2 అనేది. సో 70 10 క్యూబ్ బై 300 రాసిన తర్వాత ఇది ఎలా చేయాలంటే ఈ ఫస్ట్ది అంటే -1 ఇంటూ 15.1432 ఇంటూ 10⁻⁻6. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదండి, ప్లస్ 1 ఇంటూ 0.23257 ఇలా చేయాలన్నమాట. సో ఇది మీరు కనుక సింప్లిఫై చేస్తే 233.333 అలా వస్తుంది. తర్వాత ఇదంతా డైరెక్ట్గా అంటే -15.1432 ఇంటూ 10⁻⁻6 ప్లస్ 0.23257. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మీకు వచ్చేసి అంటే ఇందులో ఇది కలిపేసి ఎంత వస్తుందంటే 23333 అలా వస్తుంది ఇంటూ 0.2325 వచ్చింది. ఇది మొత్తం చేస్తే అంటే ఫైనల్గా 54.25 మెగా పాస్కల్స్ వచ్చింది. దీన్నే Nm² అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎలిమెంట్ 2 ఇది సిగ్మా 1 ఫర్ ఎలిమెంట్ 2. సో ఎలిమెంట్ 2కి ఏంటి, సేమ్ సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 1/400 -1 1. సో Q2 ఎంత 0.2325 8.1127 ఇంటూ 10⁻⁻6. సో ఇది కనుక మనం సాల్వ్ చేస్తే మీకు డైరెక్ట్గా -116.29 MPa. ఇక్కడ మీకు నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చిందో మీకు ఆల్రెడీ తెలుసు, ఒకటేమో కంప్రెస్ అవుతుంది, ఒకటేమో ఎక్స్పాన్షన్ అవుతుంది. సో అలా స్ట్రెస్సెస్ అనమాట, అంటే టెన్సైల్ స్ట్రెస్ ఒకటి, కంప్రెషన్ స్ట్రెస్ ఒకటి. నెక్స్ట్ ఇంకా మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది
ఇది మీకు తెలుసు కదండి. ఇప్పుడు ఇదంతా 200 × 10³/400 వేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మైనస్, ఇది -1 × ఇది చేయాలి, +1 × ఇది చేసుకోవాలి. కాబట్టి మీ వాల్యూ వచ్చేస్తాయి. నెక్స్ట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎట్ 1 and 3 nodes. సో ఫస్ట్ ఎట్ నోడ్ 1 వచ్చేసి R1 అనుకుంటున్నా. R1 = -C × Q1. ఈ C వాల్యూ ఇంటూ Q1 వాల్యూ వేయాలి. C వాల్యూ అంతా మనకు ఆల్రెడీ మనం అందాక అనుకున్నది 0.86 × 10⁶ ఇంటూ 10⁴ అనుకున్నాం. అంటే 10⁻10 అయింది అది. ఇంటూ Q1 ఎంత 15.1432 × 10⁻6. సో ఇది మనం సింపుల్గా సాల్వ్ చేస్తే -130.23 × 10³ న్యూటన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే R3 దగ్గర చేస్తే -C × Q3 చేయాలి. = -0.86 × 10⁻10 ఇంటూ Q3 అంతా 8.1127 × 10⁻6. సాల్వ్ చేస్తే -69.77 × 10⁻3 న్యూటన్స్. ఇది R1